ఈ యొక్క చేదైనటువంటి అనుభవము అనగా ఈ మారా అనేటువంటి అనుభవంలో అనేక మంది ఉంటున్నారు. అనగా ఏ విధంగా అంటే పాపము అనేటువంటి చేదైనటువంటి అనుభవం ద్వారా, లేకపోతే ప్రేమించిన వారి యొద్ద నుండి ద్వేషింపబడే వారిగా, లేకపోతే ఎవరి ద్వారానో మోసము చేయబడిన ద్వారా, అనగా ఈ యొక్క చేదైనటువంటి అనుభవము వారు దూరంగా ఉన్నప్పుడు పుట్టించింది. ఒక నీటి ఓటగా వారికి కనబడినప్పుడు, వారు దాహముతో ఉన్నప్పుడు ఈ చేదైనటువంటి నీరు అని దూరంగా ఉన్నప్పుడు వారికి తెలియలేదు. కానీ దగ్గరగా వచ్చినప్పుడే దాని యొక్క స్వభావం ఏంటో వారు గుర్తించగలిగారు. అనేక మంది ఈ చేదైనటువంటి అనుభవాన్ని కలిగి ఉన్న వారంగా మనం ఉండవచ్చు. కానీ మన జీవితంలో ఈ చేదైనటువంటి అనుభవాన్ని చూసి అనేక మంది ఆకర్షింపబడవచ్చు, అనేక మంది నిరాశపడవచ్చు. కానీ మన జీవితము ఎవరిని కూడా మోసపరిచే విధంగా ఎంత మాత్రం ఉండకూడదు. ఎందుకంటే ఈ జీవితము దేవుని ఎదుట నిలవబడేటువంటి పరిస్థితికి నడిపించాలంటే ఈ జీవితాన్ని బట్టి, ఈ హృదయాన్ని బట్టి ఎవరు కూడా మోసపరచబడకూడదు. ఎవరిని కూడా మనం ఎంత మాత్రం కూడా మోసపరిచేవారుగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. మనం నవ్విన లోపల గాయపడినటువంటి హృదయం వల్లే మనం ఉండిన వారంగా మనం ఉంటాం. కానీ చేదైనటువంటి వేరును దేవుడు ఎల్లప్పుడూ కూడా తొలగించేటువంటి దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో మనం చదివినట్లయితే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనానో మొలచి కలవపరచుట వలన అనేకలు అపవిత్రులైపోవుదరేమో అని ఎల్లప్పుడు కూడా ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చేదైనటువంటి అనుభవము దూరంగా ఉన్నప్పుడు మనల్ని ఆకర్షిస్తుంది. కానీ దానిని మనము చేర్చుకున్న తర్వాత మన జీవితాన్ని అంతటిని కూడా ఎలా మారుస్తుంది? చేదుగా మారుస్తుంది. మనుషులు ఎవరు స్వీకరించలేనటువంటి జీవితముగా అది మారుస్తుంది. కానీ దూరంగా ఉన్నప్పుడు ఆకర్షణీయంగా ఉంటుంది, దూరంగా ఉన్నప్పుడు సంతోషపరుస్తుంది, దూరంగా ఉన్నప్పుడు మనల్ని ఆశ పుట్టిస్తుంది. కానీ దానిని మనం కోరినప్పుడు అది మన జీవితాన్ని అంతటిని కూడా ఎలా మారుస్తుంది? చేదైనటువంటి ఓటగా, చేదైనటువంటి జీవితంగా మన జీవితాన్ని అంతటిని కూడా మారుస్తుంది. అనగా ఈ చేదైన అనుభవము ఏదైనా కావచ్చు, ఏ దేవునికి ఇష్టం లేనటువంటి క్రియ అయినా కావచ్చు, లేకపోతే దేవుని యందు భయభక్తులు లేనటువంటి జీవితంగా ఉండినటువంటి మన జీవితాలైనా కావచ్చు, లేకపోతే దేవునికి విరోధంగా, ఆయనకు వ్యతిరేకంగా, ఆయన చెప్పినటువంటి మాటలను మనం వినకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి జీవితమైనా కావచ్చు. ఇవన్నీ కూడా చేదైనటువంటి అనుభవాన్ని ఎవరిలోనూ ఉండకుండా జాగ్రత్తగా మనం ఎల్లప్పుడూ కూడా చూసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఇది ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈ చేదైనటువంటి అనుభవము మనలను ప్రార్థన చేయకుండా ఆపేస్తుంది, దేవుని సన్నిధికి రానివ్వకుండా ఆపేస్తుంది. అంతే మాత్రం కాకుండా దేవుడు మన జీవితంలో చేయబోయే అద్భుతాన్ని మనల్ని చూడనివ్వకుండా ఈ చేదైనటువంటి అనుభవం అనేది ఆపేస్తుంది. కానీ ఈ చేదు అనేటువంటి మారా అనేటువంటి మన జీవితాన్ని దేవుడు మధురగా మార్చాలంటే మన జీవితంలో ఆయన మోసినటువంటి మ్రాను మన జీవితంలో ఉండగలిగితే అదే మనకు మధురమైనటువంటి జీవితాన్ని మనకు కల్పించే